ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంటి ముక్కు పుడక కూడా నీ దగ్గరకు రావాలంటే అందుకు తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని నువ్వు పూర్తి చేయాలి. అమ్మవారి ముందు దీపం పెట్టాలి. అమ్మవారికి నువ్వే స్వయంగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి. ఇంతవరకు ఆ 2 పనులు నువ్వు చేయలేదు. అందుకు అర్హతను సంపాదించడం లేదు. అందుకే నీకింకా గుర్తింపు రాలేదు. ఇలాంటి సమయంలో అత్తయ్య అభిమానంతో నీకు ముక్కు పుడకను ఇచ్చేసిందంటే జనాలు అత్తయ్య తన పెద్దరికాన్ని దుర్వినియోగం చేసుకుందని అంటారు. ఎందుకంటే ఈ ఆచారం మన కుటుంబానికి మాత్రమే చెందింది కాదు, 10 ఊళ్లకు 1000 కుటుంబాలకు సంబంధించింది. మీరేమంటారు అత్తయ్య? చెప్పాల్సింది నాన్ స్టాప్ గా చెప్పేశావు కదా, ఇంకెందుకు ఒప్పుకుంటుంది? అన్నయ్య, ఒక మాట చెప్పనా? పడవ నడిపేవాడు తన ధర్మాన్ని సరిగ్గా పాటించకపోయినా, తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోయినా ఆ పడవలో ప్రయాణించే వారందరూ మరణాన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన అమ్మ కూడా 1000 మందిని తన దారిలో నడిపించుకుంటూ అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి అమ్మ పద్ధతిని తప్పిందంటే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరంతా పోతుంది. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా. ముక్కు పొడక నా దగ్గరకు వచ్చేస్తుందనే కుళ్ళుతో అవని అడ్డం పడుతుంది అత్తయ్య. వ్యక్తిగతంగా మీ మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు, కానీ వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందమ్మా. ముక్కు పుడక నీ దగ్గరకు పద్ధతి ప్రకారమే రావాలి. అది మన ఇంటి సెంటిమెంట్ మాత్రమే కాదు, ఊరందరి సెంటిమెంట్. అవునమ్మా, ఏటికి ఎదురెళ్ళకూడదు అన్నట్టు కొన్ని నమ్మకాలకి మనం ఎదురెళ్ళకూడదు. అది చాలా ప్రమాదం. ప్రస్తుతానికి ముక్కు పుడక విషయం వదిలేయండి. నీకు ఆ యోగం భోగం ఎప్పుడొస్తాయో ఏంటో. అవని, ఈసారి కూడా నువ్వే ప్రసాదం చేయడం చాలా గ్రేట్. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.